మనం నేర్చుకుంటున్న లేఖన భాగాల్లో నుంచి మన జీవితాలను పరిశీలించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని చెప్తా ఉన్నారు. అంటే ఒక వ్యక్తి దేవుని యొద్దకు చేర్చబడాలని ఈ లోకంలో అన్ని విషయాలు చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. అలాంటి చేరే క్రమము ఎలా ఉండాలి అనేది పేతురు గారు ఆయన రాసిన పత్రికలో ఆ విషయాలు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ఆ మాట చెప్తా ఉంది. ఏమని? మనం ఇలా నడుచుకోగలిగితే మనం దేవుని రాజ్యంలోకి, ఆ నిత్య రాజ్యంలోకి సమృద్ధిగా ప్రవేశం పొందుతాం. సో ఆ క్రమాన్ని మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఏం చెప్తున్నాయి? 5వ వచనం చదివితే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, నన్ను గూర్చి నేనే జాగ్రత్త తీసుకోవాలి. రెండోది, మీ విశ్వాసమునందు సద్గుణము ఉండాలి. విశ్వాసం నేను దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ఎదురు చూసే కోరికలు తీర్చుకోవడానికి కాదు, కానీ నేను దేవునిలా మార్చబడ్డానికి నా విశ్వాసం మార్చబడాలి అని చెప్పి విశ్వాసం నందు సద్గుణము, సద్గుణం నందు జ్ఞానం ఉండాలి. ఆ గుణము జ్ఞానంతో కూడినది కాకపోతే కొన్నిసార్లు మోసగించబడతాం. మన మంచి ఇతరులు ఏం చేస్తారు? మనల్ని తప్పుడు దారులకు ఉపయోగించడానికి మనల్ని వాడుకోవచ్చు. కాబట్టి మన జ్ఞానము సద్గుణముతో చేర్చబడితే మనం మోసపోకుండా దేవుని సహాయం చేత నిలబడతాం. అలాగే జ్ఞానం నందు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. జ్ఞానం ఉండేటప్పుడు ఎవరికి కాళ్ళు ఆగవు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు? నేను అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా నడుచుకోగలను, చక్కగా నేను ఆ పరిస్థితుల నుంచి దాటి బయటకు వచ్చేయగలను అనుకుంటాడు. జ్ఞానం నందు ఆశా నిగ్రహం లేకపోతే చాలా సులువుగానే జ్ఞానం కలిగిన వాడు కూడా తప్పిపోతూ ఉంటాడు. కాబట్టి ఆ తప్పిపోకుండా దేవుని సహాయం పొందుకోవడానికి జ్ఞానం నందు ఆశా నిగ్రహం కావాలి. ఆ ఆశా నిగ్రహం నందు ఏం కావాలంట? సహనం కావాలి. ఆశా నిగ్రహంలో మనకు తెలిసిపోయిన తర్వాత ఆగగలమా అంటే ఆగలేం. తెలిసిపోయిన తర్వాత ఆగగలమా? ఓపిక పట్టగలమా? ఆ ఆశా నిగ్రహం నందు ఏం చేయాలి అని అంటే, దేవుని సహనం కలిగి మనం నిలబడి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మార్చబడాలి. ఇప్పుడు సహనమునందు భక్తిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పక్కవద్ద చెప్పండి, సహనమునందు భక్తిని కలిగి ఉండాలంట. సహనమునందు భక్తి అని అంటే, ముందు భక్తి అంటే ఏంటో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి అప్పుడు సహనమునందు భక్తి అంటే ఏంటో తెలుసుకోవడానికి మనం దేవుని సహాయాన్ని అడుగుదాం. భక్తి అంటే ఏంటి? మీకు తెలిసిన కొన్ని అర్థాలు చెప్పండి. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే మనం ఏం చేస్తాం? భక్తి అనగానే ఆరాధించుట, మహిమపరచుట, ప్రార్థించుట, వాక్యం చదువుతుట, ఉపవాసం చేయుట, ఇలా మనకి తెలిసిన పద్ధతుల్లో భక్తి అనేది రకరకాలుగా. భక్తి చేసిన వాళ్ళకి లోకంలో ఉన్న వాళ్ళకి ఎలా కనబడతారండి? ఎవరైనా భక్తి చేసిన వాళ్ళకి లోకంలో ఉన్న వాళ్ళకి, ఈలో పిచ్చోళ్ళరా, ఆదివారం వస్తే చాలు బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతారు, ముసుకేసుకొని వెళ్ళిపోతారు, తెల్ల బట్టలు వేసుకొని వెళ్ళిపోతారు. ఇలా రకరకాలుగా భక్తి గురించి మాట్లాడరా? ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. భక్తి లోకంలో ఉన్నోడికి ఎలా కనబడుతుందంట? వెర్రోళ్ళలాగా కనబడతా ఉంటుందంట. బైబిల్లో ఒక జ్ఞాని ఉన్నాడండి. ఎవరో జ్ఞాని ఉన్నాడు. ఆయన చెప్పిన మాటల్లోంచి భక్తి అంటే ఏంటో, అసలు భక్తి ఎలా అనే పద్ధతుల్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త, మత్తయి సువార్త చదువుదాం. క్షమించండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ మాట చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ మాట. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఎందుకు నేరస్థాపన చేస్తుంది అని అంటే, ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చింది అని చెప్పి ఆమె గురించి చెప్తా ఉన్నాడు. సొలొమోను అనే ఒక వ్యక్తి ఈ భూమి మీద చాలా జ్ఞానం కలిగిన వాడు అనేది చరిత్ర చెప్తా ఉంటుంది. ఎందుకు జ్ఞానం కలిగిన వాడు అని అంటే, సొలొమోను గారు దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్న తర్వాత ప్రతి విషయం మీద అవగాహన కలిగి ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఆయనకి
పక్షులతో ఎలా నడుచుకోవాలో తెలుసు, జంతువులతో ఎలా నడుచుకోవాలో తెలుసు, మనుషులతో ఎలా నడుచుకోవాలో తెలుసు. ప్రతి దాంట్లో కూడా ఆయన జ్ఞానం ఎలాంటిదో అని చెప్పి అభ్యాసం చేయడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు, మొదటి రాజులు 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదివితే, మొదటి రాజులు 10వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదివితే, అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతడు చూడగోరిరి. ఎవరు చూడాలనుకున్నారంట ఆయన్ని? జనుల. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన చూడాలరా, ఆయన దగ్గరికి వెళ్ళాలరా, ఆయన మాట వినాలరా. అసలు ఎలా ఉంటాడో ఆయన, ఇన్ని విషయాలు చెప్పేస్తున్నాడు రా, ఇన్ని మాటలు చెప్పేస్తున్నాడు రా, ప్రతి దాని గురించి ఆయన దగ్గర ఒక సలహా ఉంటుందిరా, సమస్యతో ఎవరు వచ్చినా సమాధానం ఆయన దగ్గర ఉంటుందిరా. అసలు ఎలా రా బాబు, ఆయనకి అన్నీ తెలిసిపోతున్నాయని. ఈ లోకంలో ఏదైనా సరే మనం తెలుసుకోవాలి అంటే మరొకరి చేత నేర్పబడాలి. మరి ఆ ప్రారంభంలో ఉండే వ్యక్తి ఎలా నేర్చుకున్నాడు అని అంటే, ఈయన ఒకరోజు ప్రార్థన చేశాడండి దేవునికి. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభా, నీ ప్రజలు ఇలా ఉన్నారు కదా, వారిని నడిపించడానికి నాకు జ్ఞానం సరిపోదయ్యా, నాకు ఆలోచన సరిపోదయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు, దేవుడు ఇతనికి నేను జ్ఞానం ఇస్తానని చెప్పి అతనికి జ్ఞానం ఇచ్చాడు. అలా జ్ఞానం పొందుకున్న ఏకైక వ్యక్తి సొలొమోను గారు. అందుకు అతడు నేర్పించిన ప్రతి ఉద్దేశం లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించి, ఈయన ఏం చెప్తాడో విందామని, ఎలా చెప్తాడో అలా నడుచుకుందామని ప్రతి ఒక్కరూ భూమి అంతముల నుండి వచ్చేవారంట ఆయన్ని చూడడానికి, ఆయన వినడానికి. అలాగా భక్తి క్రమాలు, దేవుడు, మందిరం ఇవన్నీ నేర్పబడ్డాయి. భక్తి నేర్పబడ్డానికి ఈరోజు ఆ విషయం ఏంటి అని అంటే, దేవుని చేత జ్ఞానం పొందుకున్న ఒక వ్యక్తి ఆ పద్ధతులని ప్రజలకి నేర్పిస్తూ, ఇదిరా దేవుడు అని అంటే అని చెప్పి దేవుని పరిచయం చేశాడు. అలాంటి దేవునిని ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ కూడా ఆ విషయాల్లో నడవగలడం చూడగలం. అయితే ఈ వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకుంటూ పరిశీలిస్తూ చెప్పిన విషయం ఏంటనంటే, ప్రసంగి 7వ అధ్యాయము 25వ మాట చదువుదాం. ప్రసంగి, బైబిల్లో ఈ విషయాలు ఉంటాయి, మనం ఇంటర్నెట్లో కొట్టినా ఈ విషయాలు వస్తాయి. బైబిల్ తెరిచిన వారు, ఫోన్లో ఆ యాప్ ఉన్నవారు తీసి ఈ విషయాలను చూడొచ్చు. ప్రసంగి 7వ అధ్యాయము 25వ మాట ఇలా చెప్తుంది. పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై, కొంచెం దగ్గర పెట్టుకోండి. సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితిని. ఆయన ఏమంటున్నాడంట? భక్తిహీనత బుద్ధిహీనతనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపి. రూఢి చేసుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఇంకది అందులో ఎంచడానికి ఇంకేం లేదు అని చెప్పడానికి, ఇంక నిశ్చయం ఇంక లేదని చెప్పడానికి. ఆ నిశ్చయం అన్న మాట దేనికి చెప్తున్నాడు ఆయన? భక్తిహీనత ఏంటంట? బుద్ధిహీనత ఏంటంట? ఇప్పుడు చెప్పండి, భక్తి చేసినోడు ఎర్రోడా, చేయనోడు ఎర్రోడా? చేసినోడు ఎర్రోడా? నేను ఆయనకి ఇంట్రడక్షన్ ఎందుకు అంత ఇచ్చానంటే, ఆయన చాలా జ్ఞానం కలిగినోడు అని చెప్పి రాజులు ఆయన దగ్గరకు వచ్చారు, లోకంలో ఉన్నాడు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు భక్తి చేయకపోతే నువ్వు బుద్ధిహీనుడివే కాదు, వెర్రోడు కూడాను అని చెప్తున్నాడు. భక్తి అనేది ఒక చాలా ఉన్నతమైన లక్షణం అని ఎందుకు ఆయన చెప్పాలనుకుంటున్నాడో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే ముందు, భక్తి చెయ్యకపోవడం బుద్ధిహీనత అని గ్రహించండి. భక్తి చేయకపోవడం వెర్రితనం అనేది గ్రహించండి. భక్తి చేయగలగడం జ్ఞానం అయితే, భక్తి చేయకపోవడం దేంతో సమానం? బుద్ధిహీనత సమానం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వెర్రో అని అన్నారనుకోండి, మనం ఏమనాలి? నువ్వేరా ఎర్రోడివి, నీకేడు తెలుసురా అని అనాలా? పిచ్చోడు ఎవడన్నా మనల్ని చూస్తూ ఇలా నీతో మాట్లాడుతాను అనుకో, మనం ఏమంటాం? కామ్గా వెళ్ళిపోతాం. నిన్ను పిలిచాడండి, ఏం చేస్తావు? పిచ్చోడు మామూలు జుత్తు అంతా ఎరబూసుకొని రోడ్డు మీద చెట్టది బాగుగా ఇలా నీతో కూర్చొని మాట్లాడాలంటే నువ్వేమంటావు? పిచ్చోడు. మాట్లాడతారా? ఆడు ఏదన్నా గట్టిగా హెచ్చరించి దమ్ముండి రారా చూసుకో అన్నాడు అనుకో, ఏమంటాం? ఎన్ని చేయని పిచ్చోడు. మంచోళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళకి సమాధానం ఎవరో స్పందన ఎవరో. నేను చేస్తున్నది నాకు ఎరుక, నేను చేస్తున్నది నీతి, నేను చేస్తున్నది బుద్ధి కలిగిన పద్ధతి, అది జ్ఞానము, అది భక్తి. నేను దాని నుంచి విడిచిపెట్టి రాలేను అని చెప్పగలిగిన జీవితం భక్తిలో ఉంటుంది. కానీ భక్తిహీనత వెర్రితనంగా ప్రవర్తిస్తుంది. ఎందుకు వెర్రితనంగా ప్రవర్తిస్తుంది అని అంటే, అసలు భక్తి అంటే ఏంటో తెలుసుకోగలిగినప్పుడే మనకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి ఈ విషయాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 12వ కీర్తన మొదటి నుంచి కొన్ని విషయాలు చదువుదాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి, అందరూ ఒకరితోనొకరు అబద్ధంలాడుదురు, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. ఈ 4 వచనాలు ఏం చెప్తున్నాయనంటే, భక్తి లేని వారు ఉన్నారు ప్రభువా, ఎవ్వరు భక్తి చూపించట్లేదు అని చెప్తూ వారు ఎలా ఉంటారో అని చెప్తున్నాడు. భక్తి లేని వారు ఎలా ఉంటారంట అంటే, వారికి ఇష్టం వచ్చింది చేస్తారండి. ఏది మంచో ఏది చెడో ఇదేం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి కావాల్సింది తీర్చుకోవడానికి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా ప్రవర్తిస్తూ వారు పలికిన మాట ఏంటో చూడండి. మా నాలుకల చేత మేము సాధిస్తామండి, మేమేం సాధించాలనుకుంటే. రెండోది, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడు, నా మీద ఎవడు ప్రభు, నా పేద ఎవరు అధికారి, నాకు నేనే అధికారిని, నాకు నేనే రాజుని, నేనేం చేయాలనుకుంటే అది చేయగలను, ఏది చేస్తాననుకుంటే అది చేస్తానని చెప్పి భక్తి ఎందుకు చేయరు అని అంటే, వారి పైన ఒకడు ఉన్నాడు అనేది వారు మింగుడు పడదు వారికి. వారికంటే ఒక వ్యక్తి ఉన్నతమైన వాడు ఉన్నాడని అంగీకారం ఎప్పుడైతే వస్తుందో ఆ వ్యక్తి భక్తి చేయడానికి ఇష్టపడతాడు. ఈ లోకంలో భక్తి చేస్తున్న వారందరి దృష్టి అదేనా? భక్తి చేసేవాడు ఎందుకు చేస్తాడో చెప్పాను, కానీ భక్తి చేస్తున్న నా దృష్టి అదేనా? భక్తి చేయలేనోడేమో ఆడి రాజ్యాన్ని ఆడు స్థాపించుకుంటాడు, ఆడిష్టాన్ని ఆడు నెరవేరుస్తూ ఉంటాడు, ఆడికి కావలసిన కోరికను ఆడు తీర్చుకుంటూ ఉంటాడండి. ఆడు అనుకున్న మాట అదే, నా నాలుక చేత నేను సాధించుకుంటాను ఏదైనా, నా పెదవుల చేత నేను ఏదైనా సంపాదించుకుంటాను అని చెప్తూ దేవుడు ఎవడండి మాకు అనేవాడు భక్తిహీనుడు అంటున్నాడు. మరి భక్తి కలిగిన పేరు పెట్టుకుంటున్న మీరు కొంతమంది ఉన్నారు కదా, చర్చికి వెళ్ళేవారు, గుడికి వెళ్ళేవారు, మసీదుకి వెళ్ళేవారు, వీళ్ళందరూ భక్తికి వెళ్ళి దేవుడు అని అనుకుంటున్నారు కదా. మీ పైన దేవుడు ఉన్నాడనే స్పృహ ఉందా? దేవుడు ఉన్నాడనే ఆలోచన ఉందా? భక్తి కలిగిన వాడికి ఉండాల్సిన మొదటి విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కలిగిన జీవితం కలిగిన వాడు భక్తిపరుడు. ఈరోజు ఆలోచించండి, దేవుడు ఉన్నాడు అని అంటే మనం బ్రతికే ఎలా ఉంటుందండి? దేవుడు ఉన్నాడంటే ఎలా ఉంటుంది చెప్పండి? బయట ఎంత చెడ్డోడు అవనేయండి, మందిరంలో కానీ గుడికి కానీ ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళారు అనుకోండి, ఎలా ఉంటారు వాళ్ళు? ఓరు నాయన, గుడికి వచ్చినప్పుడు బాగానే ఉంటాం, ఇంటి దగ్గర ఇలా ఉండొచ్చు కదరా. ఆ తమ్ముడు చెప్తున్నాడు ఏంటనంటే, మాకు సంవత్సరంలో 120 రోజులు హెవెను, మిగతా రోజులు హెల్లో అన్నాడు. అంటే 120 రోజులు పరలోకం అంట, మిగిలిన రోజులు నరకం అంట. ఏరే తమ్ముడు అలాగన్నావనంటే, ఏం లేదన్నా, మా నాన్న 40 రోజులు అలాగా సంవత్సరానికి 3 సార్లు భక్తిలో ఉంటాడన్న. ఆ భక్తిలో ఉన్నంతకాలం మాకు సుఖం. భక్తిని ఒకసారి ఇడిచాడు అనుకో, ఆయనకి సుఖం అన్నాడు. భక్తిలో ఉంటే ఎవరికి సుఖం అంట? ఆయన ఎదుటి ఉన్న వాళ్ళకి సుఖం అంట. భక్తిని విడిస్తే ఎవరికి సుఖం? ఆయనకి సుఖం అంట. ఈరోజు భక్తి ఎందుకు చేస్తున్నారంటే సుఖం కోసం అని కాదన్నాడు ఎవడ ఉన్నాడా? ఎందుకురా భక్తి అంటే ఏం చెప్తాం మన సమాధానం? సుఖంగా ఉంటామని, నెమ్మదిగా ఉంటామని, ప్రాణం హాయిగా ఉంటుందని, అందుకు నేను భక్తి చేస్తున్నాను అని చెప్పి చాలామంది భక్తి వెంట పరిగెడతా ఉంటారు. కానీ నిజానికి భక్తి చేస్తే నీ ఎదుటివాడు ఆనందించగలుగుతాడు, నీ చుట్టుపక్కల ఉన్నవారు హాయిగా ఉండగలుగుతారు. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడనే స్పృహ వారిలో ఉంటుంది, దేవుడు ఉన్నాడు అనే ఆలోచన వారిలో ఉంటుంది, దేవుడు ఉన్నాడనే నమ్మకం వారి జీవితంలో ఉంటుంది. అలా బ్రతుకుతున్న వారి బ్రతుకు మందిరంలో ఉన్న ఒకలాగే బతుకుతారు,
ఇంటి దగ్గర ఉన్నా ఒకలాగే బతుకుతారు. చర్చిలోకి వస్తే కొన్ని మాటలు మాట్లాడడానికి మనకి ఎందుకో తెలియదు, కానీ మన మైండే చెప్పేద్ది, నువ్వు ఎక్కడ ఉన్నావు, చర్చిలో ఉన్నావు, మందిరంలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు. ఇక్కడ ఏమైనా ఎటకారాలు ఎవరన్నా మాట్లాడతారా? వెటకారం, లాలన మాటలు, సరదా మాటలు, బూతులు, మరొకరిని రెచ్చగొట్టే మాటలు ప్రయత్నం చేస్తారా? ఎంత గొడవ వచ్చినా, ఆడిని కాలే తొక్కేసినా ఏమంటావు, చూసుకోవాలమ్మ కదా అని అంటాం తప్ప మరో మాట ఇచ్చి వస్తుందా మనకి? ఎందుకు రాదు? మందిరం కాబట్టి. బయటికి వెళ్తే మందిరంలో దేవుడు దాగుండిపోతాడు కాబట్టి, బయట దేవుడు చూడలేడు కాబట్టి, దేవుడికి కనపడదు కాబట్టి, దేవుడికి వినపడదు కాబట్టి, దేవుని గురించిన మాట బైబిల్ ఏం చెప్తుంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయనకి కనబడని సృష్టం ఏది కూడా లేదంట. ఈ మాటను పట్టుకొని లోకంలో చాలామంది ఏమన్నారంటే, దేవుడు అన్నీ చూసేస్తే ఎలాగా, దేవుడు మా బెడ్రూమ్లోకి రావద్దు అని అంటున్నాడు. ఒరే నాయనా, నీ గుండె ఎలా ఉందో చూస్తాడు, నీ ఉద్దేశం ఎలా ఉందో చూస్తాడు. ఆయన ఉన్నవాడు అని అంటే నీ హార్ట్ ఎలా పనిచేస్తుంది, నీ అంతరంగంలో ఉద్దేశం ఎలా ఉంది, నీ లోపడేం ఆలోచించుకుంటున్నావు అని చూస్తాడు. సుఖం కోరికల వెంట దేవుడు పరిగెత్తాడు. అది తెలియక నా దేవుడు ఎక్కడ రాకూడదు, అలా బుద్ధిహీనత. భక్తి లేకపోవడం అంటేనే బుద్ధిహీనత, భక్తి లేకపోవడం అంటేనే వెరితనం. ఆడి పిచ్చోడితో సమానం అని చెప్పి ఒక జ్ఞాని చెప్తున్నాడు, ఒక రాజు చెప్తున్నాడు, దేవుని చేత జ్ఞానం పొందుకున్న ఒక వ్యక్తి చెప్తున్నాడు. భక్తి ఎప్పుడు ఏం చేస్తుంది అంటే, దేవుడు ఉన్నాడు అనే స్పృహ మనలో కలిగిస్తుంది, దేవుడు ఉన్నాడనే ధైర్యం నీకు కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడి స్థానంలో ఒకసారి ఆలోచిద్దాం. ఇంటిలో హెడ్ ఎవరు? ఇంట్లో హెడ్ ఎవరు? ఇంటి యజమాని హెడ్డా? ఓకే, ఇంటి యజమాని హెడ్ అయినప్పుడు ఆ తండ్రి యజమానుడు అనుకుందాం. ఇంట్లో పిల్లోడు నాన్న అరే పదరా అలా వెళ్దామని అంటే, నాన్న ఎక్కడికి నాన్న, అప్పుడే వచ్చేస్తామా నాన్న, కొంచెంసేపు ఉంటామా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నాన్న, ఇవన్నీ పీకి తింటాడా? రా అనగానే పదా అని చెప్పి చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తి వచ్చి ఏం చేస్తాడు, బండి ఎక్కేస్తాడు. ఇక్కడ మరి చెప్పులు వేసుకోరంటే వద్దు నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు. రమ్మన్నప్పుడు ఎక్కడికి వెళ్తామని అడగకుండా పరిగెత్తుకుని ఎక్కేద్దామన్న ఆశ, ఆలోచన ఆ వ్యక్తికి ఉంటుంది. భక్తిలో ఈరోజు ముసుగు మోసాలు అలాగే జరుగుతున్నాయి. భక్తి ఇలా చెప్పుని చేయరానంటే బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉన్నారు. భక్తి ఇలా చెప్పుని చేయరంటే పిల్లల్ని చంపేసుకున్న దానికి మూఢ భక్తిలో బతికేస్తూ ఉన్నారు. భక్తులు ఇలా చేయకుండా బాబు ఇలా చేయండి అంటే వారి శరీరాన్ని, వారి యొక్క మానం అన్నిటినీ కూడా సమర్పించేసుకుంటున్నారు. మోసంలో భక్తి వెనకాతల నడుస్తుంది. భక్తి వెనకాతల దేవుడు ఉన్నాడనే స్పృహ మర్చిపోయి ఇది చేస్తున్నాం భక్తి అనుకొని వస్త్రహీనంగా, సిగ్గుహీనంగా, ఆలోచనహీనంగా బతుకుతున్న బ్రతుకుల్లో ఏది జ్ఞానము ఏది వెర్రితనం అని తెలియని స్థితిలో మనిషి నడిచిపోతా ఉన్నాడు. ఆలోచించండి, దేవుడు ఉన్నాడనే స్పృహ కలిగి జీవించే జీవితం భక్తి తప్ప, దేవునిని పక్కన పెట్టి ఏది మనం చేస్తున్నా అది భక్తి అనుకుంటే అది భక్తి కానే కాదు. దేవుడు ఉన్నాడనే ఉనికి కలిగి బతకడం భక్తి. రెండవది, దేవుడు అన్ని విషయాలలో ఆయనను వెంబడించగలిగేలా చేసేది భక్తి తప్ప మరి ఇంకే భక్తి పద్ధతుల్లో నమ్మకం కలిగి మనం చేసేది భక్తి కానే కాదు. కాబట్టి మనం చేస్తున్న భక్తి విషయంలో కొంతమంది ఏం చేస్తారు అని అంటే, దేవుడికి చేసిన తర్వాత ఇంకెవ్వరికి మనం ఆ భక్తి స్థానం ఇవ్వకూడదు అనుకుంటారు. వాళ్ళ మందిరంలో లేకపోతే దేవుని కొరకు, దేవుని సేవకులు అని అంటే విపరీతమైన భక్తి అండి, విపరీతమైన ప్రేమ అండి, విపరీతమైన అదేదో తెలియని ఒక మూఢంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకసారి ఈ విషయాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును కొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన ప్రారంభించేటప్పుడు విధవరాలకి పిల్లలు మనవలు ఉన్నారు అన్నానంటే, విధవరాల్ని చూసుకోవాల్సిన బాధ్యత సంఘానికి ఉంటుంది ఎప్పుడు కూడా.
వారి అవసరతను తీర్చే బాధ్యత ఎప్పుడు కూడా ఉంటుంది. నిజానికి సంఘం విధవరాలకి సహాయం చేస్తుంది కాబట్టి విధవరాలు ఎవరికి సహాయం చేయాలి? వారి కుటుంబం ఎవరికి సహాయపడాలి? సంఘానికి చెయ్యాలా వద్దా? ఇప్పుడు మనం ఒకరికి సహాయం చేస్తున్నామంటే తిరిగి వారికి సహాయం చేయాలన్నా కాదా? కానీ నేనేం చెప్తున్నాడు, విధవరాలకు సహాయం చేస్తున్నా వారు ముందు వారి ఇంటి వారికి భక్తి చూపించమనండి, మందిరంలో కాదు అని చెప్పి తిమోతికి పౌలు హెచ్చరిస్తూ రాస్తా ఉన్నాడు. సహాయం చేస్తున్న మందిరంలో నుంచి వారిని ఇంటి వారి ఎడల భక్తి చూపించమంటే, ఈరోజు నీకు జ్ఞానం ఉండి బుద్ధుండి ఉద్యోగం ఉండి నువ్వు చేస్తున్నప్పుడు నీ ఇంటి వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నీ ఇంటి వారి గురించి శ్రద్ధాభక్తులు చూపించాల్సింది లేదా? ఈరోజు దేవుడి దగ్గర భక్తి చూపించే మనం ఇంటోళ్ళని వదిలేస్తే ఎలాగా? దేవుని పేరట భక్తి అని వేస్తున్న మన అది మోసమనాలో వేషమనాలో లేకపోతే ఇంకేదనాలో ఆలోచిస్తే, అలా బతుకుతున్న బతుకులో నీ ఇంటి వారిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ భక్తి ఏంటి? భక్తిలో వెర్రితనం ఉంది. భక్తి చేయకపోవడం ఒక వెర్రితనం అయితే, భక్తి అనే పేరుతో వెర్రితనంలో నడిచే జనాంగం కొంతమంది ఉన్నారు. ఈరోజు ఆ వెర్రితనం, భక్తిహీనత ఒక వెర్రితనంగా నువ్వు వెంబడిస్తా ఉన్నా, అంటే భక్తి చేయకుండా వెర్రితనంగా వెంబడిస్తా ఉన్నా, భక్తి పేరుతో వెర్రితనంలో నువ్వు ఉన్నా, ఈరోజు కొన్ని మాటల చేత సరిచేసుకోవడానికి ఇష్టపడండి. దేవుడు ఉన్నాడనే స్పృహ కలిగిన వాడు ఆయన ఏం చెప్తున్నాడు చేయడానికి ఇష్టపడతాడు, నీకు ఇష్టానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ముందు నీ ఇంటి వారి ఎడల నువ్వేం చేయాలంట? భక్తి కనపరచాలంట. ఇంటి వారి ఎడల భక్తి కనపరుస్తామా? పాస్టర్ గారికి భక్తి కనపరుస్తామా? పాస్టర్ గారికా? ఏమి పాస్టర్ గారు వస్తే ఒక ఆవిడ చేస్తుంది ఏంటనంటే, అక్కడ పింగాని గ్లాస్ నుంచి అది తీసుకురా అని చెప్పి అది బాగా కడిగి శుభ్రంగా చేసి అందులో సాసర పెట్టి టీ. భర్త, అమ్మాయి కొంచెం తలనొప్పి ఉంది టీ పెట్టానంటే, అక్కడ పని చేసుకుంటే ఇప్పటికే చిరాకు ఉందనంటే, ఇంటి దగ్గర ఉన్నాడంటే చాలు మాకు తలనొప్పి. నీకెంత ఇసుగులో ఉన్నా పాస్టర్ గారు వచ్చారనుకో, అగ్గగ్గలాడిపోయి పనులన్నీ స్టవ్ గిన్నె అన్నీ పక్కనెట్టేసి ఆడికి ముందు ఏదో చేసేయాలి. ఆడు అని అంటున్నానని చిన్నబుచ్చుకోద్దు కానీ, అంటే కోప్పడద్దు కానీ, అన్న ఆ సత్యాన్ని ఏంటో తెలుసుకోండి, గ్రహించండి. భక్తి పేరిట నీ ఇంటి వారిని నువ్వు జాగ్రత్తగా ముందు చూసుకుంటే, ఆ ఇంట్లో నువ్వు చేసింది నువ్వు ఎక్కడ చేసినా దేవుడు ఒప్పుకుంటాడు. నువ్వు ఇంట్లో చేయలేని భక్తి దేవుని మందిరంలో చేస్తున్నా, లేకపోతే దేవుని పేరట చేస్తున్నా, అది నువ్వు భక్తి అనుకుంటే అది భక్తి కాదు, మోసం అని ఈరోజు నువ్వు గ్రహించాలి. కాబట్టి భక్తి పేరట నువ్వు చేసే వేషాలు, భక్తి పేరట నువ్వు చేసే క్రియలు ఎప్పుడు అంగీకరించబడతాయో తెలుసా? నీ ఇంటి వారి నీ భక్తిని అంగీకరించినప్పుడు అది సమాజంలో, అది దేవుని దృష్టిలో, అది మరొక చోట అంగీకరించబడిన భక్తి. కానీ ఇంట్లో అంగీకరించబడుతుందా నీ భక్తి? నీ పక్కన అడగండి, నీ భక్తి నీ ఇంట్లో అంగీకరిస్తారా అని. మీ ఇంటి వారు ఇక్కడ ఉంటే చెప్తారు, ఏటండి బాబు ఆదివారం వస్తే చాలు మా ఇంటి పనుల కంటే ముందు చర్చి వెళ్ళిపోవాలని పారిపోద్ది. అసలు నేను ఉన్నానా, తిన్నానా, ప్రార్థన అంటే చాలు పారిపోవడమే. నా గురించి పట్టించుకోదండి, నా గురించి చూడదండి, నా గురించి చేయదండి. నిజమే. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని వదిలేస్తారు, చర్చిని ఇల్లుని చూసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ చెప్పారు కాబట్టి అలాగే చేయాలి కదండి, మరి ఇంటిని కదా చూసుకోమని చెప్పాడు, చర్చిని వదిలేశానండి అందుకని చెప్పి జ్ఞానంగా మాట్లాడిన వాళ్ళు, అది జ్ఞానం అనుకుని మాట్లాడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం. ఓ తమ్ముడు అంటున్నాడు, అమెరికాలో ఆయన పనిచేస్తూ రాత్రి 12కి షిఫ్ట్ దిగి 3 గంటలు పడుకొని మళ్ళీ తెల్లవారి నేను మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకురా బాబు నీకు అంత బాధ వేదన అంటే, నా తల్లి నేర్పించిన భక్తి క్రమం అని చెప్పి అతను అంత అలిసిపోయిన రాత్రి 12 గంటల వరకు డ్యూటీ చేసిన తెల్లవారి వెళ్ళడానికి ఆ భక్తి నేర్పిన పద్ధతి చేస్తూ ఉన్నాడు. నేను ఈ చెప్తున్న మాటలు మీకు ఇదేంటి, భక్తి అంటే శ్రమ పడమంటున్నాడు, ఓ పక్క శ్రమ పడుతుందంతా మోసం అంటున్నాడు, లేకపోతే భక్తి అంటే ఇలా చేయాలని చెప్తున్నాడు, ఇలా చేస్తే తప్పు అని చెప్తున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు అన్నాను అని అంటే, భక్తి పేరట నీ ముఖ్య కేంద్రం దేవుడు. దేవుని నుంచి నీ ఇల్లు, నీ కుటుంబం ఇవన్నీ జరుగుతూ ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా తప్పిపోయింది అంటే, దేవుడి స్థానం ఒక వ్యక్తికి వెళ్ళిపోతూ ఉంది. అది పాస్టర్ అవ్వచ్చు, స్వామీజీ అవ్వచ్చు, గురూజీ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు.
ఆ వ్యక్తిని ఎందుకు ఫాలో అవ్వాలి నువ్వు? ఆ వ్యక్తి ఎవరినైతే చూపిస్తున్నారో ఆ వ్యక్తిని ఫాలో అవ్వండి. వ్యక్తుల్ని ఎప్పుడైతే మనిషి ఫాలో అవుతాడో అది భక్తిగా మారదండి. దేవుడు తన మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాడని బైబిల్ చెప్తుంది. మరి ఎవడండి మహిమను దేవుని దొంగలించుకోవడానికి? ఈరోజు లోకంలో ఎవరైనా బాబు అంటే మా పాస్టర్ గారు అని చెప్తున్నారు. నీ పాస్టర్ గారు కూడా ముక్కుమూతే చచ్చిపోతాడు, కానీ దేవుడు అతడికి ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నిలబడ్డాడు. ఏ ఒక్క వ్యక్తి పాస్టర్ కాదు కదా, ఏ ఒక్క శాపం నీకు తగలదు. ఏదో పాస్టర్ చెప్పితే తగిలిపోద్దని, లేకపోతే గురూజీ నిన్ను చెప్పితే తగిలిపోద్దని, ఇంకేదో భయంతో భక్తి వెంబడి పరిగెత్తే రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం. దేవుడు కరుణ లేకపోతే ఏ ఒక్క మానవుడు జీవించరు. నువ్వు దేవునితో ఆ సత్సంబంధం కలిగి ఉండొచ్చని, దేవునితో ఆ మంచి సంబంధం కలిగి నడవచ్చని చెప్పి యేసు లోకంలోకి వచ్చి చెప్పాడు. తండ్రి అని నువ్వు దేవుడిని పిలిస్తే ఆయన నేను పలుకుతాడమ్మా. ఆయన నీకు సమీపస్తుడు, ఆయన నీతో ఉండడానికి ఇష్టపడిన వాడు అని చెప్పి బైబిల్ హెచ్చరిస్తా ఉంది. కాబట్టి దేవుణ్ణి నువ్వు నేరుగా చేరుకోగలవు, దేవునితో నువ్వు నేరుగా మాట్లాడుకోగలవు. కానీ నువ్వు లోకాన్ని పెట్టే మనస్సు నీలో లేకుండా దేవుని చేరే ఆలోచన, నీకు సహాయం చేసే పరిస్థితులు నీకు అవకాశం ఇవ్వవు. కాబట్టి భక్తి గురించి ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, నీకంటే ఒకరు పైనున్న వారు ఉన్నారు అని నువ్వు గ్రహించి వారికి నువ్వు ఆయన ఉనికిలో నేనున్నాను, ఆయన ఉన్నాడు అనే స్పృహలో నేను చేసే ప్రతీది కూడా భక్తే. ఆయన ఉన్నాడు అనే స్పృహతో నేను ఏది చేసినా భక్తిగానే ఉంటుంది. కొంతమంది చెప్తారు వర్క్ ఈజ్ వర్షిప్ అని. అంటే ఏంటంటే నీ పనే ఆరాధనగా పరిగణించబడుతుంది. అంటే భక్తి చేసే క్రమంలో మనకు ఉండే ఆలోచన ఎలా ఉంటుంది అంటే, బైబిల్ చదివేస్తానో, ప్రార్థన చేసేస్తానో, లేకపోతే మరొక పద్ధతిని మనం చేసేస్తానో అది భక్తిగా దేవుడు అంగీకరిస్తాడు అనే ఆలోచన ఉంటుంది. లేకపోతే గుడికి వెళ్ళి తలస్నానం చేసి మందిరాల్లో ఆ మ్యాట్లు వేసేసి, లేకపోతే అక్కడ ఉన్న వారికి సహాయం చేసేసి, ఇలా పనులన్నీ చేస్తే భక్తి అనే ముసుగు చాలా కాలం మనకి వెంబడిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, నీకు దేవుడు అంటే ఏంటో, దేవుడు ఉన్నాడు అంటే ఏంటో, దేవుడిని తెలుసుకోగలగడం అంటే ఏంటో అనే ఈ రకమైన ఆలోచనకి మన మనస్సు వెతకలేకపోవడం వల్ల ఒకరు నడిచిన దారిలో మనం వెంబడిస్తూ ఆచార సంబంధమైన భక్తిని మనం చేసేస్తున్నాం తప్ప అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడానికి వెతికేవారు లేరు. అందుకే ఆయన అంటాడు, పరలోకం నుంచి ఆయన దృష్టి లోకంలో వెతుకుతా ఉందంట. దేవుని వెతుకువారు కలరేమో అని. అంటే నన్ను చూసేవారు ఎవరైనా ఉన్నారా, నా గురించి పట్టించుకునేవారు ఉన్నారా? భక్తి దేవుని కోసమే అంటే దేవుని పేరటే జరిగిస్తారు తప్ప దేవునితో వారికి సంబంధం ఉండదు. ఇలా ఉన్నారు లోకంలో ఉండే భక్తి చేసేవారు. కాబట్టి ఆయన అంటున్నాడు, భక్తి గలవారు లేకపోయిరి అని చెప్పి దావీదు గారు 12వ కీర్తన 1వ వచనంలో అంటున్నారు, యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయిరి. అందరూ వారు విచ్చలబెడుతూ బతుకుతున్నారయ్యా, ఏ ఒక్కరూ భక్తి చూపించలేని వారుగా ఉన్నారు. ఈరోజు నేను భక్తి చేస్తున్నాను అని మీకు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మనకే ఆలోచన ఉంటే, నేను భక్తి చేస్తున్నాను అని మనకు అనిపిస్తూ ఉండుంటే ఒక్కసారి పరీక్షించుకుందాం ఈ వారం అంతా. నిజంగా నా భక్తి దేవుడు అంగీకరించే భక్తేనా? భక్తి చేయలేని అనుకోండి, వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు వెర్రోళ్ళు, అది వదిలేయండి. చేస్తూ నువ్వు వెర్రోడు అయిపోతావేమో చూసుకో. భక్తి చేస్తున్నానని చెప్పి నువ్వు కూడా వెర్రోళ్ళ బతుకుతున్నావేమో, భక్తిలోనే ఉన్నాననుకొని దేవుడు కోరుకుంటున్న ఆయన ఉన్నాడు అనే ఉనికిని పక్కన పెట్టి బతుకుతున్నావేమో ఆలోచించు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి భక్తి గురించి మనం నేర్చుకోవాల్సినవి. కాబట్టి ప్రభు చిత్తమైతే, ప్రభు మనకు నేర్పిస్తే, ప్రభు ఆ విషయాల్లో మనకి స్పష్టత ఇస్తే భక్తి గురించి మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. విని విషయాలను బట్టి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం.